టాంగాలు ఉండేది, ఏదో పాత సమాన కార్లు 30 కిలోమీటర్లు పోయేది. అది వంకర్ తింకర్ హైవే ఎందుకంటే వికారాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఇది ఒకటే ఒక వెనుకటి హైవే, బ్రిడ్జ్ ఉండదు. ఎందుకంటే వాగులు ఉంటే వాగులను తప్పించుకొని వంకర్ తింకర్ పోతుంది. ఇన్నేళ్లు దాన్నే వెడల్పు చేస్తున్నారు. 2017లో నేను ఎంపీ ఉన్నప్పుడు 2017 నవంబర్ అనుకుంటా నితిన్ గడ్కరీ గారు చెప్తే దీన్ని హైవే శాంక్షన్ చేసిండ్రు. దీంతో సహా ఇంకా తెలంగాణలో ఇంకో 10 హైవేలను శాంక్షన్ చేసిండ్రు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. దాని తర్వాత నేను ఎంపీ లేకుంటేనే ఓడిపోయినాను. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నిధులు కేంద్రం శాంక్షన్ చేసినా, హైవే శాంక్షన్ చేసినా ల్యాండ్ అక్విజిషన్ మాత్రము లోకల్ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర. టీఆర్ఎస్ ప్రభుత్వం అంతటా చేసింది, ఇక్కడ చేయలేదు. ఇప్పుడు కరీంనగర్ చేసింది, నల్గొండలు చేసింది, ఇక్కడ చేయలేదు. 4 ఏళ్లు డీలే. వాళ్ళకేంది వాళ్లకు రంగారెడ్డి జిల్లా చూస్తే వాళ్ళకి ఇక్కడ రియల్ ఎస్టేట్ కనబడుతుంది కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు కనబడదు. ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడనే ఉన్నాయి. నేను బీఆర్ఎస్ తీసుకొచ్చిన గతంలో ఉన్నప్పుడు 2017 ఎండ్